కుంభరాశి వారికి ఈ వారం బాగుంది. గత వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. జన్మరాశిలో రాహు జగ్గా ఉన్నారు. సప్తమంలో కేతు బలంగా ఉన్నారు. పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో, లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు ఆరింటున్నారు. కీడించి మేలినట్టుగా ఏదైనా సరే ఒక నిర్ణయానికి తీసుకునేప్పుడు ముందు నెగిటివ్గా ఆలోచించి పాజిటివ్గా రండి. అది మంచిదా కాదా, దానివల్ల మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా లేవా అన్న భావన ఉంటుంది. అది ఎందుకు చెప్తున్నానో మీరు తర్వాత ఆలోచించవచ్చు. అది ఒక ముఖ్యమైన విషయం మీకు ఎదురుపడుతుంది, అది ఏంటని ఆలోచించండి. అది నూతన ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. చార్టెడ్ అకౌంట్ చదువుదాం అనుకునే వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి పర్వాలేదు అనుకుంటుంది. చిరు వ్యాపారస్తులకు ఒక మోస్తరుగానే ఉంటుంది. ఏం పని చేసినా వెనక్కి వెళ్ళడం, మళ్ళీ ముందుకు రావడం అనే భావన ఎక్కువగా ఉంటుంది. నలుగురిలోనూ చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశం గోచరిస్తుంది. గొడవలు అంటే బంధుమిత్రులతోటి లేదా సహోద్యోగులతోటి ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకోని అవకాశాలు వీళ్ళు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. క్యాంపస్ సెలక్షన్స్లో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. మంచి ఉద్యోగం, మంచి శాలరీతోటి ఎప్పుడూ లేని విధంగా ఒక ఆనందం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల్లో కూడా ఈ వార్త విని చాలా ఆనందానికి ఇదవుతారు. ఎందుకంటే ఎంతో కష్టపడ్డాం, ఎంతో చదువుకున్నాం, క్యాంపస్లో మంచి కంపెనీలో ఉద్యోగం రావాలి అనే భావన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఏలినాశంకరంగా మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయట ఇబ్బందికరమైన వాతావరణం కొంతవరకు ఏర్పడుతుంది. బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. లిటిగేషన్స్, కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఏదైనా సరే మనకి ఎందుకో మన పని మనం చేసుకుపోదాం, నలుగురితో పాటు కలిసి ఉందాం అనే భావనకు వచ్చేస్తారు. ఇది ఏదేమైనా సరే మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే కానీ 10 మంది చెప్పిన సలహాలు తీసుకుని పాటించడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం మీకు తప్ప ఎవరికీ ఉండదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం నాడు జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. కొంతవరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.